యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. ముందుగా V3 వీక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తమ డిమాండ్లను ఆమోదించాలని ఆశా వర్కర్లు డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడి. దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలను సందర్శించిన టెస్కాబ్ చైర్మన్. సమస్యలపై ఆరా తీసిన వైనం. బోయిన్పల్లిలో ఘనంగా మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు. 100 మంది వికలాంగులకు వీల్ చైర్ల అందజేత. పెద్దపల్లి రైతులకు అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేతలు. జాతీయ రహదారిపై ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు బాలసిత్తర్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మకు బాలనరసింహ రాధమ్మలకు చెందిన 3 ఎకరాల 2 గుంటల భూమి కబ్జాకు గురైందని, ఒకప్పుడు లేఅవుట్ చేసిన భూమిని మరలా వాటిని వ్యవసాయ భూమిగా మార్చి పాస్బుక్లను సృష్టించారని, ఇప్పుడు అదే భూమిని పాత లేఅవుట్ల ప్రకారం ప్లాట్లు చేస్తున్నారని, ఒకసారి లేఅవుట్ అయిన భూమి మరలా వ్యవసాయ భూమిగా ఎలా మారుతుందని, దీనికి పాలకవర్గం కమిషనర్ బాధ్యత వహిస్తారని, కమిషనర్ ఇండ్ల నిర్మాణానికి గాను పర్మిషన్లు కూడా ఇచ్చారని ఫెడరేషన్ చైర్మన్ రాములు అలాగే బాధితులు వాపోతున్నారు. మా భూమిని మాకు చెందే విధంగా చూడమని బొమ్మకు కుటుంబం ఫెడరేషన్ను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు బొమ్మకు రమేష్, బొమ్మకు చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2021లో అప్పటి సర్పంచ్ అయినటువంటి బొమ్మకు రాజలింగం గారు సర్పంచ్గా ఉన్నప్పుడు దీన్ని లేఅవుట్ కింద మార్చేసారు. బొమ్మకు బాలనరసింహ దీని పట్టదారు కింద డిక్లేర్ అయింది. కానీ యాక్చువల్గా ఇది జాయింట్ ప్రాపర్టీ. వాళ్ళ అమ్మగారు అయినటువంటి రాధమ్మ గారు అప్పుడు బతికే ఉన్నారు. వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయకుండా బాలనరసింహ గారి పేరు మీదనే ఒక దీని ప్లాట్లు చేయబడ్డది. ప్లాట్ల కింద కన్వర్షన్ అయింది. ప్లాట్ల కింద కన్వర్షన్ అయిన తర్వాత ఒక్కసారి ప్లాట్ల కింద కన్వర్షన్ అయిపోతే ఇక ఎలాంటి అగ్రికల్చర్తో తావు ఉండదు. అది అందరికి తెలిసిన విషయమే. ల్యాండ్ మాత్రం ఆమెది. ఆమె కొడుకుగా ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి అట్లా ఆయనకు సంక్రమిస్తుంది. అయితే ఆయన ఏం చేసిండు అంటే జీపీఏ 1990లో ఈ ఒక జీపీఏ ఇచ్చిండు. ఎవరికి అంటే 90లో ఎవరికి ఇచ్చిందంటే సలీం అహ్మద్ అండ్ వసీం అహ్మద్ అంటే ఆయనకు వీళ్ళు జీపీఏ ఇచ్చారు. ఇట్లా 2 ఎకరాలు ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. అదేవిధంగా 57లో ఇది పట్ట ల్యాండ్. దీంట్లో 1 ఎకరం భూమి ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాలసిత్తార్ నగర్కు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఎందుకు వచ్చినాం మేము అంటే ఇక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, అక్రమ పాస్బుక్లు తోటి మరి దొంగ పర్మిషన్తో ఇల్లు కడుతున్నట్టు మాకు సమాచారము వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే పట్టదారు ఉండరో వాళ్ళ ఫిర్యాదు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ మేము పరిశీలించిన తర్వాత, ఎందుకంటే మేము ఇక్కడ స్థానికులం కాబట్టి ఇది బొమ్మకు వారి ల్యాండ్, బొమ్మకు కుటుంబీకుల సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్. ఈ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో బొమ్మకు రాధమ్మ, బొమ్మకు బాలనరసింహ అనే వాళ్ళది ఈ 3 ఎకరాల 2 గుంటల భూమి. 57 సర్వే నెంబర్లో 1 ఎకరము, 69 సర్వే నెంబర్లో 2 ఎకరాలు. ఈ 1 ఎకరం భూమి పట్టా ఈ 69 అనేది వక్ఫ్ బోర్డు కింద ప్రస్తుతం డిక్లేర్ చేయబడి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వని పరిస్థితి ఇప్పుడు ఉంది. రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ ఆపేయడం జరిగింది. అయితే ఇక్కడ అయినప్పటికీ కూడా ఈ మొత్తం భూమిలో వక్ఫ్ బోర్డు భూమి కూడా కలుపుకొని మరి ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. తమ డిమాండ్లను ఆమోదించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి ముందు వరుసలో ఉండి సేవలు అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి 30% ప్రకటించిన పీఆర్సీని నేటికి అమలు చేయకపోవడం దారుణమన్నారు. కరోనాలో మేము ముందు లైన్లో
అంటే అందరూ టీచర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ కరోనా వ్యాధితో పడి ఉంటే ఇంట్లో ముందు లైన్లో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ప్రాణాలు ఎట్లున్నది, మీకు ఎట్లుంది, ఈరోజు కరోనా వచ్చింది కదా, దగ్గెలా ఉంది, జ్వరం ఎలా ఉంది, ప్రతి విషయం మేము అడిగి కనుక్కున్నాం. అదే 7,200 తోటే మాకు ఆ పని చేయించారు ఫస్ట్లో. మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత కూడా సేమ్ వర్క్, సేమ్ శాలరీ ఇచ్చుకుంటా వర్క్ పెరుగుతూ ఉంది, మెట్లుగా వర్క్ పని వారం పెరుగుతూ ఉంది, మాకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ఏఎన్ఎం కూడా చేయలేని పనులు కూడా మేము చేస్తున్నాం. మా ఊర్లో ఒక డాక్టర్ కూడా చేయలేని పనులు మేము చేస్తున్నాం, ఆశా వర్కర్లు. కానీ అదే 7,200, 7,500 మాత్రమే ఇస్తున్నారు. పిఆర్సీ అన్నారు. మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి, 10,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చి మాకు పిఆర్సీ కట్టివ్వండి, 30% పిఆర్సీ కట్టివ్వండి. అరే మేము వర్క్ చేస్తున్నాం కదా ఫ్రంట్ లైన్ లో ఉండి. అన్ని వ్యాధులకు ఇప్పుడు కరోనా పోయింది, ఈ మధ్య ఇప్పుడు 2 నెలల కానించి కరోనా తగ్గిందంటే ఇప్పుడు డెంగ్యూ కేసులు పెరిగాయి విపరీతంగా. డెంగ్యూ పెరుగుతుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, జ్వరం ఉందా అని కనుక్కోవాలి, వాళ్ళ గాబులలో లార్వాలు ఉన్నాయా చూడాలి, డబ్బాలలో ట్యాంకులలో కొబ్బరి బొండాలు ఉన్నాయా లేవా ప్రతిదీ చెక్ చేస్తున్నాం మేము. ప్రతి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో మేము సేవ చేయలేకపోతున్నాం, కానీ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. నా ఇంట్లో వాళ్ళని నేను కాపాడుకుంటున్నా రోగాలు రాకుండా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండి పెడుతుంటే, వాళ్ళు తెచ్చి పెడుతుంటే తిని ఊర్లో వెళ్ళి నేను ఊర్లో వాళ్ళ సేవలు చేస్తున్నాను. ఈ రోజు ఎందుకు చేస్తున్నాను? అరే పోషకాహారం మంచిగా తినండి, ఆకుకూరలు తినండి, గుడ్లు తినండి, పాలు తాగండి అని మేము చెప్తున్నాం. గర్భిణులకు అందరికి తినండి అని. వీళ్ళు ఇచ్చే 7,000 తోటి పెట్టుకొని పోతే బజార్లో ఎంత సామాన్ వస్తుంది, నెలకు సరిపడా సరుకులు వస్తున్నాయి. అసలు మాకు కనీస వేతనం లేని ఎలా చేయాలి మేము? కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మా సమస్యను పరిష్కరించండి. కనీస వేతనం ఒక 10,000 ఇవ్వండి, ఫిక్స్డ్ గా ఇవ్వండి 10,000. మాకు పని భారం పెరిగింది, పని భారం తగ్గించమని కూడా కోరుతున్నాం. చేస్తాం మేము, కానీ ఆ పనికి తగ్గ పారితోషికం కాకుండా మాకు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వండి. అదే రకంగా పారితోషికం లేని పనులు అయితే చాలా చెప్తున్నారు. రోజు ఫోటో పెట్టమంటున్నారు, ఎన్సిడి సర్వే అన్నారు, సెల్లులు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు సెల్లు లేదు. వాళ్ళ దగ్గర అడిగి వీళ్ళ దగ్గర అడిగి ఎన్సిడి సర్వే చేసాము. మొత్తం సర్వే అయిందా కాలేదా? అరే మీరు లారా సర్వే 7 నుంచి 17వ తారీఖు వరకు కంపల్సరీ ప్రతి ఆశ ఊర్లో తిరగాలి, ఫోటో పెట్టాలి అంటున్నారు. మాకు ఫోన్లు లేవు, ఎవరిని బతిలాడాలి? మేము అడుక్కో తిన్నట్టుగా ప్రతి రోజు వెళ్ళి అయ్యా ఒక ఫోటో పెట్టండి అని అడిగి వాళ్ళతో ఫోటో పెట్టించి మేడం తోటి పని చేసావా అని అప్పుడు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మేము ఫోటో పెట్టకుండా మీరు పని చేయని దాని కిందని అంటున్నారు. మరి మాకు ఫోన్లు ఇస్తామన్నారు, స్మార్ట్ ఫోన్లు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదు మాకు? మేము కరోనాలో ముందుండి సేవ చేశాము. ఈ రోజు కలెక్టర్ దగ్గరకు వస్తే మాకు గేట్ దగ్గర కూడా రానివ్వకుండా ఈ రోడ్డు మీద ఎంతమంది ఉంచారో, ఎంతమంది కరోనా పేషెంట్లు ఉంచారో, దగ్గారో ఆ తమిళలో కూర్చున్నాం. ఈ రోజు ఏంటి మాకు ఈ బాధలు? మా బాధను అర్థం కావట్లేవా మీకు? గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలను టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రనాథ్ సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట జెడ్పీటీసీ విజయలక్ష్మణ్, ఎంపీపీ కరుణ, పాఠశాల ఇన్ఛార్జ్ సుమలత, పాఠశాల చైర్మన్ అబ్దుల్ రహీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే బాగుందా? అంటే ఏడుకేళ్ళు వస్తుంది, 4 గంటలకి కదా. కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరే. ఓకే, మాస్క్, చేతులు శుభ్రంగా కట్టుకోవడం, తినేటప్పుడు రెసిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మామూలుగా ముచ్చట పెట్టుకునేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం. ఓకే, బీ కేర్ఫుల్, జాగ్రత్త. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఇంట్లో కూడా బాగలేకుండా మీకు ఫోన్లో స్ట్రెయిన్ అయిందా? మంచిగా చదువుకొని మరో ఒక నైట్ కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, మీ కేర్ హెల్త్ బాగా. ఇప్పుడు మాకు ఇప్పటిదాకా అమ్మాయి ఇదే పెడుతుందా? మీకైతే అదే బాగుంది. మంచి ఊరంతా ఓకే. ప్లాస్టిక్ అంటే అది గుంజితే పైన కొద్దిగా ఎక్స్పోజ్ అయినా కూడా స్టీల్ మోటార్ నుంచి మళ్ళీ పైన ట్యాంకర్కి ఎక్కియాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు మిషన్ భగీరథ వస్తున్నాయి సార్.
సెవెంత్ క్లాస్ ఇంకా చదువుతున్నారు కేర్ఫుల్ బాగా హెల్త్ ఇంపార్టెంట్ మంచి కాపాడుతుంది మాస్క్ వెరీ ఇంపార్టెంట్ చేతులు కలుపుకోవడం ఇది కూడా బాగుంది కొంచెం మెల్లగా పెట్టండి సార్ వస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 మంది వికలాంగులకు ఉచితంగా చక్రాల కుర్చీని అందజేశారు. అన్నారం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల తమ పంటలు నీట మునిగిపోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో ధర్నా చేశారు. ఈ ధర్నా దాదాపు 2 గంటల పాటు సాగింది. ఈ నేపథ్యంలో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎండవేడిని తట్టుకోలేక విసుగు చెందిన ప్రయాణికులు రైతులతో వాగ్వాదానికి దిగారు. ఇది స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మాణం చేసినప్పుడు భూములు తీసుకున్నారు, కొనుక్కున్నారు, వాళ్ళు డబ్బులు చేసి మరి పంట నష్టపోయి మునిగిపోయినటువంటి టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాషా ఆధ్వర్యంలో మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అంటూ కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది అంజన్ రెడ్డి, నాగరాజు, వీరబాబు, జానీ, నరేష్, కలాం తదితరులు పాల్గొన్నారు. మన రచయితల్ని విమర్శించినా కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జన్మదినాన్ని భాషా దినోత్సవంగా ప్రకటించడం ఎంతో ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఈయన రాసిన నవల్ని ఆధారంగా చేసుకొని ఉద్యమంలో పాల్పంచుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈయన చివరి దశ వరకు కూడా విశ్వాసుడిగా బంగారు తెలంగాణ స్వరాష్ట్రం లక్ష్యంగా అల్పమైన పోరాటం చేసిన మహానాయకుడిగా మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల నేపథ్యంలో ప్రజలంతా మట్టి వినాయకులను పూజించాలని కోరారు.
గోదావరికని ప్రధాన చౌరస్తాలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు పులీందర్, భాస్కర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గారు ఇంజపురి పులేందర్ గారు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు, వినాయక భక్తులకు ఉచితంగా గంగమట్టితో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమలను ఇలా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని చేసేటువంటి విగ్రహాలను నిషేధించాలని గతంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటేనే కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెట్టడం మూలన వాటితోనే అనేక రకాలైనటువంటి కాలుష్యం రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ వేలాది మంది ఒక గణపతి పూజలు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కాబట్టి వాటి కాలుష్యాన్ని నివారించడం కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని పిలిపించినటువంటి సందర్భంలో ఇంజపురి పులేందర్ గారు దీనిపై స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక చైతన్యం కలిగేటువంటి విధంగా, స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా మట్టి విగ్రహాలను ప్రత్యేకంగా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలనే వాడాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నది. ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాలు నిర్వహణ చేసేటువంటి మిత్రులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఎనుమామూల వ్యవసాయ మార్కెట్ కమిటీని వరంగల్ టీఎన్జీఓలు ఘనంగా సన్మానించారు. కమిటీ చైర్పర్సన్ గా దిడ్డి భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ గా కరంచంద్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమానాయక్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి వరంగల్ గ్రెయిన్ మార్కెట్ నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ పక్షాన మేము వారిని సన్మానించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పాలక మండలి చైర్మన్ అయినటువంటి దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి గారిని, అలాగే వైస్ చైర్మన్ కరంచంద్ గారిని, మిగతా వారి డైరెక్టర్లను అందరినీ కూడా మేము వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ పక్షాన సన్మానించడం జరిగింది. ఆ తర్వాత మన యొక్క మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి వి రమేష్ జూనియర్ మార్కెటింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి అతన్ని ఉద్యోగిని దాదాపు 2.5-3 సంవత్సరాల నుండి కూడా విధుల్లోకి తీసుకోకుండా, జాయిన్ చేసుకోకుండా అధికారులు సతాయించడము, అతన్ని చాలా బాధ పెట్టడం జరుగుతూ ఉన్నది. అది మా దృష్టికి రావడం జరిగింది. డైరెక్టరేట్ నుండి కూడా ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా, అతన్ని విధుల్లోకి తీసుకోకుండా సతాయించడం వలన ఈరోజు దాని విషయంలో కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ పక్షాన నేను మరియు మా సెక్రటరీ వేణుగోపాల్, ట్రెజరర్ మా సదానందం, అలాగే మా అసోసియేట్ అధ్యక్షులు హేమానాయక్ గారు, మిగతా మా సభ్యులందరూ, మా మార్కెట్ కమిటీ నుండి వెంకటేశ్వర్లు, అలాగే మార్కెట్ కమిటీ ఉద్యోగుల అధ్యక్షుడు భాస్కర్, తర్వాత శ్రీనివాస్, లాసిరేపు, మిగతా మా ఇండియం నుండి చేసినటువంటి సోదరులు కిషన్, నాగేశ్వరరావు, రమేష్, రాజు, మిగతా సోదరులందరూ కూడా
ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్నాళ్ళ నుండి తీసుకొని ఆ ఉద్యోగిని ఈరోజు విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అతన్ని విధుల్లోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాంగణాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆ పేరు గజ్జల రామకిషన్, వరంగల్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు. టీఎన్జిఓస్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రభుత్వంతో చేదోడుగా వాదనలో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను రైతులకు కానీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మా టీఎన్జిఓ సంఘ ఉద్యోగులు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మార్కెట్ ప్రాంగణంలో చిన్న ధారణా కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రమేష్ అనే ఉద్యోగిని గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ మీద ఆయన జాయిన్ చేసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా వెంటనే రమేష్ ప్రమోషన్ మీద విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎస్ఓటీ అధికారులు వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలోని కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన కడవేరి యాద్గిరి అనే వ్యక్తి వద్ద సుమారు ₹1,00,000 విలువైన గుట్కా ప్యాకెట్లు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. నిన్న సాయంత్రం 40 అడుగులకు చేరిన గోదావరి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రామాలయం స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. దాని మీద 2 times టచ్ చేస్తే పంపించావా? వీళ్ళందరూ వస్తారు. $42.5 చేయండి, 3 కూడా కాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కశ్మీర్ నుంచి బయలుదేరిన సిఆర్పీఎఫ్ సైకిల్ ర్యాలీ రాజేంద్రనగర్ యూనివర్సిటీకి చేరుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ అధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్, సిఐ కనకయ్య, సిఆర్పీఎఫ్ సిబ్బందికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. अमृत महोत्सव के शुभ अवसर पर देश भर में बहुत सारे कार्यक्रम आयोजन हो रही है। सीआरपीएफ की तरफ से देश भर में कश्मीर से लेकर कन्याकुमारी तक एक साइकिल रैली का आयोजन सीआरपीएफ ने किया है। साइकिलिस्ट का एक टोली जो कन्याकुमारी से यात्रा शुरू की थी, वो टोली आज हैदराबाद पहुंच गई है। आज सीआरपीएफ के एडिशनल डीजी
श्रीमती रश्मि शुक्ला जी और सभी सीआरपीएफ के वरिष्ठ अधिकारी वर्ग, इन सब को स्वागत करके हैदराबाद में इन सब का आह्वान और गौरव अर्पण कार्यक्रम हुआ है। मेरा सौभाग्य है कि आज मैं हैदराबाद में था और साइकिलिस्ट के टोली के साथ मैं भी 8-10 किलोमीटर उन सब के साथ साइकिलिंग करने का मुझे मौका भी मिला। आज़ादी के अमृत महोत्सव के अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आह्वान पर देश भर में लाखों संख्या में युवा लोग साइकिलिंग हो, रनिंग हो, मैराथन्स हो या ऐसे देशभक्ति को उजागर करने वाला कार्यक्रम आयोजन कर रहे हैं। सीआरपीएफ को मैं बधाई देता हूं, अभिनंदन देता हूं कि इतना अच्छा कार्यक्रम फिट इंडिया को प्रमोट करने के लिए, एक ताकतवर भारत को प्रमोट करने के लिए और युवाओं में देशभक्ति का भावना सृजन करने के लिए बहुत अच्छा कार्यक्रम सीआरपीएफ ने कर रहे हैं। सीआरपीएफ को देश के सभी युवाओं के तरफ से मैं अभिनंदन और धन्यवाद व्यक्त करता हूं। नमस्कार। కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటి మీద ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం కలిగించిందన్నారు. నెలకు 50 రూపాయలు, నెలకు 25 రూపాయలు పెంచుకుంటే 1000 రూపాయలు చేసిండు బీజేపీ వాళ్ళు. మరి సబ్సిడీ వస్తుందా అమ్మా? వెనకడ 250 వచ్చే సబ్సిడీ నిన్న మొత్తానికి బంద్ పెడుతుంది. మరి సబ్సిడీ బంద్ కాబట్టి సిలిండర్ ధరనేమో 1000 రూపాయలు చేయబట్టే. అయినా బీజేపీ కోటేద్దామా చెల్లె? మరి 1000 రూపాయలు సిలిండర్ చేసినాక పువ్వు గుర్తు కోటేస్తే 1500 చేస్తే పో మంచిగానే ఉంది కదా అంటాడు. మరి రేపు ఆలోచన చేయండి. మరి అదే విధంగా ఇవాళ సిలిండర్ను 1000 చేసిరి, పెట్రోల్ 100 రూపాయలు. నేను మీకు మనవి చేసేది ఒక్కటే, మీ పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి అన్న గుడికి 12 లక్షలు వచ్చినాయి సరిపోవు, మా గుడి మంచిగా కట్టుకుంటాం, మొత్తం ఊరికి సంబంధించిన గుడి ఇంకా కొంచెం సాయం కావాలని చెప్పి అడిగింది. తప్పకుండా ఇంకొక 13 లక్షలు శాంక్షన్ చేసి 25 లక్షల రూపాయలతోని ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. సరిపోతాయా? ఇంకా ఇదా? ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తమ డిమాండ్లను ఆమోదించాలని ఆశా వర్కర్లు డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడి. దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలను సందర్శించిన టెస్కాబ్ చైర్మన్. సమస్యలపై ఆరా తీసిన వైనం. బోయిన్పల్లిలో ఘనంగా మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు. 100 మంది వికలాంగులకు వీల్ చైర్ల అందజేత. పెద్దపల్లి రైతులకు అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేతలు. జాతీయ రహదారిపై ధర్నా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.